నమస్తే. కల్వకుంట్ల కవిత కేసీఆర్ కూతురి ఇంట్లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 సంథింగ్ ఏదో ఒక నెంబర్, ఆమె ఇంట్లో ఈడీ అండ్ ఐటీ రైడ్స్ జరుగుతూ ఉన్నాయి. సో దాదాపు ఒక 10 మంది అధికారులు, అందులో 2 మహిళా అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారట, ఏమన్నా దొరుకుతాయేమో అని. రేపు ఎలక్షన్ షెడ్యూల్ రాబోతుంది 3 గంటలకి. ఇంకొక నెల రోజుల్లో మనకి ఇక్కడ ఫస్ట్ ఫేజ్లోనే మన తెలంగాణలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ సమయంలో ఈ సోదాలు ఏంటి? అండ్ మార్చ్ 19కి, ఈ నెల 19కి సుప్రీంకోర్టులో కేసు ఆమెది వాయిదా ఉన్నది. ఈ పరిస్థితుల్లో ఇది డ్రామానా, లేకపోతే ఏమైనా ఆమెని ఈ సమయంలో ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఈ ఎన్నికలకు ముందు ఏం జరుగుతున్నది, ఇంట్లో ఏముందని వీళ్ళు ఇప్పుడు సోదాలు చేస్తున్నారు, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో దాంతోపాటుగా చాలా అంశాలు ఉన్నాయి. 100 రోజుల పాలన, దాంతోపాటు ఈ పార్టీలో ఉన్న నాయకులు అందులోకి జంప్ అవుతా ఉన్నారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తెల్లారిన తర్వాత మనకే అర్థం కావట్లేదు. ఈయనది బీజేపీ, ఇది కాంగ్రెసా, బీఆర్ఎస్ అంటే ఏమో ఎన్నున్నాడో అని అంటున్నారు జనం. సో ఆ స్థాయిలో జంపింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే భిన్నంగా ఉంది ఎంపీ ఎలక్షన్స్ ముందు పరిస్థితి. సో ఇట్లాంటి అంశాలు చాలా ఉన్నాయి, మనం డిస్కస్ చేద్దాం. నా ముందు అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ శరత్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సో మీకు డాక్టరేట్ లేదా సార్? లేదు ఇంకా అంత గొప్పగా ఎదగలేదు. అంటే మీరు ప్రయత్నం చేయలేకుండొచ్చు, లేకపోతే ఆ దిశగా ఆలోచన చేయకపోయింది. మీకు ఎందుకు రాదు, ఈజీగా వచ్చేస్తుంది కదా. ఎనీవే సార్, ఇప్పుడు కవిత ఇంట్లో ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి అంటున్నారు. ఇప్పుడు ఈ ఈడీ రైడ్స్ ఇద్దరు కలిసి చేస్తున్నారు అంటున్నారు. ఈ ఇద్దరు కలిసి చేయడంలో ఏమైనా ప్రత్యేకత ఉన్నదా, లేదు జనరల్ గా రొటీన్ గా జరిగేవా? ఇప్పుడు ఆమె ఇంట్లో రైడ్ చేయడం వల్ల దొరికే కొత్త అంశాలు ఏముంటాయి? ఎందుకంటే ఆల్రెడీ ఛార్జ్ షీట్లు, ఇందులో పేర్కొన్న అంశాలు ఇవన్నీ ఉన్నాయి. ఈ సమయంలో ఈ రైడ్స్ దేనికని మీ ఆలోచన, ఎట్లా, ఎందుకు చేస్తారు? ఒకటండి, అంటే సాధారణంగా ఇప్పుడు ఏదైతే వాళ్ళు కవిత విషయంలో కొంత మేము సాఫ్ట్ లైన్లో లేము, మేము హార్ష్గా ఉన్నాము, మాకు కవిత అయినా ఒకటే, ఎవరైనా ఒకటే. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఢిల్లీ లోపల కేజ్రీవాల్ను అరెస్ట్ చేయాలన్నటువంటి ఒక నెపము. కేజ్రీవాల్ ఏమో 7-8 సార్లు సమన్స్ ఇచ్చినా పోకపోవడము, బెలిగరెన్స్, ఇట్లా అందరూ రేపు భవిష్యత్తులో కూడా ఈడీ సమన్స్ని ఇగ్నోర్ చేస్తే ఎట్లా, కాబట్టి ఏదో ఒకటి చేయాలా అనే ఒక యాంగిల్. తర్వాత మేము బీజేపీతో కలిసి లేము, బీఆర్ఎస్తో కలిసి లేము. బీఆర్ఎస్ వేరు, బీజేపీ వేరు. ఇట్ ఈస్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్, దే ఆర్ టుగెదర్. దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్ అగైన్స్ కాళేశ్వరం. పెద్ద గొప్పలు చెప్పారు, దాని మీదనే ఎన్నికలు గెలిచారు. ఆ తర్వాత వాళ్ళు స్తబ్దంగా ఉండిపోయినారు, ఏ రకమైనటువంటి నిక్కచ్చితమైన చర్యలు తీసుకోలేరు అని ఒక పొలిటికల్ మైలేజ్ కోసమే తప్ప ఇప్పుడు ఒరగదంటే ఏది లేదు. ఎందుకంటే లాస్ట్ టైం వెన్ ది కేస్ వాజ్ హర్డ్ బిఫోర్ ది సుప్రీం కోర్ట్, అంతకుముందు సారి ఈడీ కౌన్సిల్ ఏం చెప్పినాడు, వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్ అగైన్స్ కవిత అని అన్నాడు. ఒక పక్క అట్లాంటి అష్యూరెన్స్ భారతదేశంలో ఉన్న అత్యున్నతమైన న్యాయస్థానానికి ఇచ్చి వాళ్ళ మాటనే వాళ్ళు మింగడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు అదే కేసు పెండింగ్ అనుకుంటా, అంతే. రావాల్సింది అదే కేసు. నా మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆర్డర్స్ ఇవ్వండి అని. అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో సెక్షన్ 180ని ఇంప్లిమెంట్ చేయొద్దు, వాళ్ళు నా పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు, నన్ను మా ఇంటికే వచ్చి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి, నన్ను పోలీస్ స్టేషన్కు పిలవద్దు, మహిళలకు, తర్వాత వృద్ధులకు, తర్వాత పిల్లలకు ఉండేటువంటి ఆ వెసులుబాటు నాకు కూడా కల్పించాలి, నా పట్ల 3rd డిగ్రీ మెథడ్స్ అవలంబించారని ఆమె అభియోగంతో సుప్రీంకోర్టుకు పోయింది. పోతే నళిని చిదంబరం కేసులో తో పాటుగా ఈ కేసుని వేసి రెండింటిని విచారిస్తామన్నారు. మళ్ళీ మొన్న రెండింటిని సపరేట్గా వింటామన్నారు. ఇప్పుడు 19కి కేసు ఉంది. ఈ దశలో కూడా ఒకసారి ఆల్రెడీ ఈడీ కౌన్సిల్ ఎప్పుడైతే వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ కోయర్సివ్ స్టెప్స్ అన్నాడో, ఈ దశలో కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఏం లేవు. ఇదే జస్ట్ అట్లా ఒక అంతే ఒక డ్రామా. అంటే ఇప్పుడు ఇద్దరు కలిసి చేయడం అన్నది ఏమన్నా ప్రత్యేకత ఉంటుందా సార్? వాళ్ళ పని వాళ్ళు, వీళ్ళ పని వీళ్ళు, అంటే వాళ్ళకి ఏదైనా ఎవిడెన్స్ దొరికి ఉంటుంది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించి. ఇప్పుడు ఫస్ట్ ఈడీ మీద వస్తున్నటువంటి మెయిన్ ఆరోపణ ఏంటంటే, ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఎక్కడ మనీ ట్రైల్ లేదు, ఎవరి దగ్గర డబ్బులు సీజ్ చేసిన సందర్భం లేదు. వితౌట్ మనీ ట్రయల్ ఇప్పుడు మనం ఎట్లా, హౌ డు యూ యాంటిసిపేట్ ఆర్ ఎన్ అఫెన్స్ అండర్ పిఎంఎల్ఏ? సో అది లేదు. క్రైమ్ ఒక మేజర్గా ఉండాలి, క్రైమ్లో మనీ ట్రాన్సాక్షన్స్ ఉండాలి. మనీ ట్రాన్సాక్షన్ సంబంధించింది అంతా అంటే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఇతరత్రమే తప్ప ఫలానా చోట ఇంత డబ్బు సీజ్ చేసినారు అనేది ఏది లేదు కదా.
మరి కవిత నేల మాళిగలలో ఏమైనా దాగిందేమో ఇప్పుడు డబ్బులు సిబిఐ మరి నిందితురాలిగా చేర్చింది కదా ఆమెని. చేస్తుంది సార్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిందితురాలుగా చేర్చడం కంటే ముందు కూడా సిబిఐ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉండే. దేర్ అప్ టు నెంబర్ ఆఫ్ పీపుల్ have given all the information with regard to Kavita's involvement. Nobody can deny Kavita's travel to Delhi. Nobody can deny Kavita's confabulations with all the accused. ఇవన్నీ ఉండేది. ఆమె కాంప్లిసిటీ లేదు అనే దానికి ఏం లేదు. కవిత ఫర్ దేర్ ఓన్ రీజన్స్ దే హ్యావ్ నాట్ అరెస్టెడ్. సో ఈ దశలో కవితను ఆ నీలమేఘాల మీద అరెస్ట్ చేసే అవకాశాలు తక్కువ. అది ఒకవేళ అలాంటి ప్రయత్నం ఏమైనా చేసే అవకాశం చేయాలన్నప్పుడు సుప్రీంకోర్టుకు చెప్పాల్సి వస్తుంది. ఏమని రొటీన్ ఫ్యాషన్ వి కండక్టెడ్. వాళ్ళు ఎక్కడ చెప్పలేదు కదా ఇప్పుడు బాబాని అరెస్ట్ చేయొద్దనో, లేకపోతే సుప్రీంకోర్టు ఎక్కడైనా సుప్రీంకోర్టు చెప్పలేదు. సుప్రీంకోర్టుకి వీళ్ళు వాగ్దానం చేస్తున్నారు, ఈడీ అడ్వకేట్ చెప్పినారు వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ స్టెప్స్ అని. సుప్రీంకోర్టులో కవిత తరఫున న్యాయవాది చెప్పినారు వీళ్ళు అరెస్ట్ చేసే అవకాశం ఉంది, వీళ్ళు మమ్మల్ని బాధ పెట్టే అవకాశాలు ఉంది, అది ఇది అని అన్నప్పుడు అంటే సుప్రీంకోర్టు ఏదైనా ఆర్డర్ పాస్ చేస్తుందేమోనని టు ప్రియంప్ట్ ఎన్ ఆర్డర్ ఇది సుప్రీంకోర్టు దే దెమ్సెల్ఫ్ వాలంటీర్డ్ ఏమని వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ అని కోయర్సివ్ స్టెప్స్ అని. ఇవాళ మిమ్మల్ని అరెస్ట్ చేస్తులేమో అని అన్నప్పుడు ఇంకా నీకు ఆర్డర్ ఎందుకమ్మా, నీ కేసు అన్ని కేసులతో పాటుగా వింటామని 19వ తారీఖు వేశారు అంతే. అది జరిగింది. సో ఇప్పుడు ఈ ఎలక్షన్ వరకు అయితే ఆమె సేఫే ప్రస్తుతానికి సేఫ్. రేపు 19వ తారీఖు నాడు ఏమైనా జరగచ్చు. ఒకవేళ 19వ తారీఖు నాడు వీళ్ళు కనుక ఏదైనా ఇన్ఫర్మేషన్ చూపెట్టేసేసి దిస్ ఇస్ ది వే హౌ దే ఆర్ బిహేవింగ్ అని. ఇప్పుడు కవిత పట్ల ఒక యాటిట్యూడ్, కేజ్రీవాల్ పట్ల ఒక యాటిట్యూడ్ ప్రదర్శించడానికి వీల్లేదు కదా. అంతే కదా. ఇప్పుడు కేజ్రీవాల్ విషయంలో చాలా హార్ష్గా ఉన్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయకుంటే ఢిల్లీలో గెలిచే అవకాశాలు లేవు, ఢిల్లీలో ఇతరత్రమైన సమస్యలు ఉంటాయి అనేటువంటి ఆలోచన ఉంది. తర్వాత ఎట్లయినా కానీ కేజ్రీవాల్ గర్వం అణచాలా, ఇది బీజేపీ యొక్క లక్ష్యం. దానిలో భాగంగా ఈడీని చాలా పూర్తిగా ఖచ్చితంగా వాడుతున్నారు కేజ్రీవాల్ పట్ల. సో ఒకవేళ కవితని అరెస్ట్ చేసే సిచ్యువేషన్స్ ఇంకొకటి వస్తే ఎలక్షన్ అంటే పొలిటికల్ డైమెన్షన్లో ఏమైనా చేంజెస్ ఉండే ఏముండదు. ఏముండదు. కవిత ఇప్పుడు ఎవరు పట్టించుకున్నారు అసలు, వాళ్ళ ఇష్యూ నాన్ ఇష్యూ అయినారు. ఇప్పుడు కవిత బయట కనబడుతుందా ఎక్కడన్నా పబ్లిక్ లీగ్ ఇట్లా అట్లా అని? రేపు తెర మీదకి వస్తుంది మళ్ళీ ఇందిరా పార్క్ దగ్గర ఇంకో ధర్నా ఉంటుంది. అంత అవుతుంది. ఇప్పుడు ధర్నా చేసినా ఎవడు వచ్చేవాళ్ళు లేడు. అంటే వాళ్ళ యొక్క రాజకీయ ప్రతిష్ట ఎంత దిగజారిందంటే కవిత కానీ, కేటీఆర్ కానీ, సంతోష్ రావు కానీ, హరీష్ రావు కానీ వీళ్ళు మాట్లాడితే ప్రజలు సీరియస్ తీసుకోవట్లేదు. చాలా బాగా మాట్లాడినారు, దోచుకుతున్నారు రాష్ట్రాన్ని అనేటువంటి ఒక ధోరణి ప్రజలలో వచ్చేసింది. వీళ్ళ కుటుంబం ఒక్కటే బాగుపడ్డది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రజానీకాన్ని సర్వనాశనం చేసినారు అనేటువంటి ఒక భావన ప్రజలలో చాలా ప్రబలంగా వచ్చేసింది అనమాట. ఇప్పుడు వీళ్ళు ధర్నాలకు పిలిచినా ఏం చేసినా ఏం రావట్లేదు. సార్ కవిత అరెస్ట్ అనే సంకేతాలని అంటున్నారు. అనిల్ అక్కడ ఉన్నాడు ఇంటి దగ్గర. చెప్ప అనిల్, ఏమైంది? ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసినట్టయితే ఒక పక్కన హడావిడి కొనసాగుతా ఉంది. ఎందుకంటే కవిత అరెస్ట్ అవుతుంది అన్నటువంటి ఆ కోణంలోనే ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా కార్యకర్తలు గానీ, ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ కూడా కొంత ఇంటర్నల్ గా చెప్తున్నటువంటి మాట. మేడం ఎక్కడ ఉన్నారు? ఇంతకు ఇంద్రభవనంలోనే ఉన్నారా, బయట ఉన్నారా? ఇంద్రభవనంలోనే లోపలనే ఉన్నారు. ఓకే, లోపలే ఉన్నారా? లోపలే ఉన్నారు. తనతో పాటు తన భర్త కూడా ఆ విచారణలో పాల్గొన్నట్టుగా తెలుస్తా ఉంది. ఏదైతే 10 మంది బృందం వచ్చి అక్కడ విచారణ చేపట్టడం జరిగింది. దీంట్లో కీలకమైనటువంటి ఆధారాలు లభించినట్టుగా తెలుస్తా ఉంది. అందుకోసం అని చెప్పేసి మరి కాసేపట్లో అరెస్ట్ చేసి ఈడీ కోర్టు ముందు హాజరుపరచాలని చెప్పేసి అయితే ఇక్కడ భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. బాగున్నారా కార్యకర్తలు, జనం, పోలీస్ అంతా? కార్యకర్తలు చాలా మంది రావడం జరిగింది. ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా బందోబస్తు, పోలీస్ బందోబస్తు కూడా మరి ఇప్పుడు చేరుకుంటా ఉంది. ఒక పక్కన కేంద్ర బలగాలు కొంతమంది, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర బలగాలు, పోలీసు వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కూడా కవిత ఇంటికి అయితే చేరుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి హడావిడిని చూసిన తర్వాత ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత మరి కాసేపట్లో ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఓకే, ఏంటి సార్ ఉండొచ్చా? సరే, మనోడు చెప్తున్నా కరెక్ట్ గానీ పోలీసులు అందరూ ఈడీ యొక్క కౌన్సిలే లాస్ట్ టైం వెన్ ది మ్యాటర్ వాజ్ హర్డ్ బిఫోర్ ది సుప్రీం కోర్ట్ మేము వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్ అని అన్నారు. మరి సుప్రీంకోర్టుకు చెప్పకుండా రేపు 19వ తారీఖు నాడు కేసు ఉండగా మరి ఆమెను అరెస్ట్ చేసి ఏ రకంగా జస్టిఫై చేసుకుంటారనేది $1 మిలియన్ క్వశ్చన్. సుప్రీంకోర్టు హెస్ నాట్ పాస్డ్ ఎనీ ఆర్డర్ నాట్ టు అరెస్ట్ అని ఏం చేయలేదు. వీళ్ళే వాలంటీర్ గా చెప్పినారు ఏమని, మేమేం కోయర్సివ్ స్టెప్స్ తీసుకోమని. మరి అరెస్ట్ ఈస్ సర్టెన్లీ ఏ కోయర్సివ్ స్టెప్. ఉండొచ్చు అంటే సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదని అట్లా ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందా? అంటే కరెక్ట్ గా చెప్పాల్సిందే అని ఏమన్నా ఉన్నదా? చెప్పకపోయినా ఇప్పుడు ఈ ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సరే దాసరి శ్రీనివాస్ కాలోజీ టీవీ లైన్ లో ఉన్నాడు. నమస్తే అన్న.
నమస్తే. ఏం లేదు, చిన్న వీడియో చేస్తున్నాను నేను శరత్ గారు, ఆఫీస్లో ఉన్నాము. ఇప్పుడు అన్న. కవిత ఏం నడుస్తుందని ఏమన్నా మీకు కొంచెం సోర్స్ గట్టిగా ఉంటది కదా, తెలంగాణ జాగృతి గతంలో మీరు పనిచేసినారు, అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు, ఏమన్నా ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? అరెస్ట్ ఆల్మోస్ట్ అరెస్ట్ అయిపోయినట్టే. అవునా? Okay. ఎందుకంటే ఇప్పుడు పొద్దున్నే వాళ్ళు వచ్చిన దాదాపు నాకు తెలిసి 11-12 వచ్చిరు ఆమె ఇంటికి. ఫస్ట్ రాగానే సెర్చ్ నోటీస్ ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరి ఫోన్లు కూడా, ఎవరైతే పని వాళ్ళు, డ్రైవర్లు, సిబ్బంది ఎవరైతే అందరి ఫోన్లు కూడా చేతిలోకి తీసుకున్న తర్వాత సెర్చ్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఆమె కనీసం ఎక్కడ కూడా కదలకుండా కొన్ని సోదాలు చేసిన తర్వాత ఇమీడియట్ గా ఒక 1 hour తర్వాత అరెస్ట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఓహో, అరెస్ట్ నోటీస్ ఇచ్చినారా? ఆల్రెడీ అయితే ఇచ్చేసి చాలా సేపు అయింది. ఓకే. మనకు వచ్చింది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది మనకు, కానీ ఆమెకి అరెస్ట్ నోటీస్ ఇచ్చి దాదాపు 1.5 hour అవుతుంది. ఓకే. సో ఆల్మోస్ట్ అరెస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఆల్రెడీ కొంత ఈడీ సంబంధించినటువంటి అధికారులు, లోకల్ పోలీసులు అంతా కూడా వెళ్తున్నారు అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడతా ఉంది. అక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కూడా మొత్తం నినాదాలు చేస్తా ఉన్నారు. సో ఈ క్రమంలో ఆమె అరెస్ట్ ఖచ్చితంగా అయిపోయినట్టే, అందులో నోట్ అవుతుంది. ఓ అవునా? ఓకే. గ్రేట్ న్యూస్. అంటే మరి ఎట్లా ఉంటది అనుకుంటున్నారా మీరు కూడా? ఒక చాలా అంశాల మీద రిపోర్ట్ చేస్తున్నారు కదా, పొలిటికల్ డైమెన్షన్ ఎట్లా ఉండొచ్చు అంటారు? అంటే ఎలక్షన్ రేపు షెడ్యూల్ రాబోతున్నది, నెల రోజుల్లో మనకి ఇక్కడ ఇప్పుడు షెడ్యూల్ రాబోతుంది. ఇప్పుడు ప్రధాని మోడీ కూడా ఇప్పుడు మల్కాజిగిరిలో రోడ్ షో చేస్తున్నాడు. అంటే ఇప్పుడు నాకు తెలిసి హైదరాబాద్ లో కంప్లీట్ ఒక హై అలర్ట్ కనబడతా ఉంది. సో పర్ఫెక్ట్ సిగ్నల్ ఇది, మోడీ వచ్చిండు చూసుకోండి, అక్కడ వికెట్ జైలుకి పోతున్నది అని చెప్పే ప్రయత్నమా? కంపల్సరీ అది ఒక సిగ్నల్, స్ట్రాటజికల్ మూవ్ అనుకోవచ్చు. వాస్తవం బీజేపీ స్ట్రాటజికల్ మూవ్ అనుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇక్కడ హైదరాబాద్ లో మీరు ఒక కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే ఒకటేసారి ప్రధాని మోడీ ఉన్నాడు, ప్రెసిడెంట్ ముర్ము గారు ఇక్కడే ఉన్నారు. ఈ రోజు ఎల్బీ స్టేడియం లో పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు జరుగుతా ఉంది. ఇది కవిత అరెస్ట్. హైదరాబాద్ మొత్తం కూడా ఇప్పుడు హై అలర్ట్ అనుకోవచ్చు మొత్తం అన్ని చోట్ల. ఓకే. ఏమైనా వీళ్ళకి ఏమైనా సానుభూతి, అయ్యో కవిత అని అనేటట్టు ఏమన్నా కనబడుతుందా? ఏం కనబడదు. అంత బీజేపీకి ఇంకా పాజిటివ్ అంశం. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక అంశం మళ్ళా తెర మీద తీసుకునే అవకాశం ఉంటుంది, అది కూడా ఉండదు. కవితాంశం మళ్ళీ వీళ్ళు మాట్లాడకుండా ఉంటది కదా, చూసినామా అరెస్ట్ చేసినామని అంటారేమో. ఇన్ని రోజులు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు, ఇంకా అనడానికి ఆ స్కోప్ లేదు. ఓకే. యా రైట్. ఖచ్చితంగా బీజేపీ ప్లేస్ అవకాశం కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ. సో ఎట్లా చూస్తున్నారు సార్? ఆల్మోస్ట్ అనే అంటున్నారు మరి. నాకు ఐ డౌట్ఫుల్, ఎందుకంటే ఎందుకంటే సుప్రీం కోర్టు అడగక ముందు వీళ్ళే చెప్పినారు, వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్ అని సుప్రీం కోర్టులో చెప్పినారు. అది వచ్చింది బయటికి, బికాస్ ఐ హావ్ సీన్ దట్. ఆ ఆర్డర్ లో ది కౌన్సిల్ ఫర్ ది ఈడీ సేస్ దట్ దేర్ ఇస్ నో మూవ్ టు టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్ అగైనెస్ట్ ది పిటిషనర్ అని చెప్పినారు. కపిల్ సిబ్బల్ ఆర్గ్యూ చేసినప్పుడు ఈ విషయం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితులలో మళ్ళీ అరెస్ట్ చేస్తున్నట్టు మరి వాళ్ళు ఏమైనా సుప్రీంకోర్టుకు ఇంటిమేట్ చేసి ఏదైనా పర్మిషన్ తీసుకున్నారో లోపాయకారిగా, లేకపోతే ఇంకేదైనా జరిగిందా, మరి ఏంటిది అనేది మనకు తెలియదు. బట్ వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఎట్లుంటుందో. ఒకటి, ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైనా చేయగలదండి, విన్నారా? ఇది ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో కూడా జూన్ 30 వరకు మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము అని చెప్పేసి SBI చైర్మన్ ద్వారా ఒక పిటిషన్ వేయించినారు. సుప్రీంకోర్టు నథింగ్ డూయింగ్, రేపు సాయంత్రం 5 గంటల లోపల ఇవ్వాలంటే ఇచ్చినారా లేదా? సో దే ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్. బీజేపీ ప్రభుత్వము ఏ రకంగానైనా చేయొచ్చు. తర్వాత ఇచ్చిన దాంట్లో కూడా వాళ్ళ బాండ్స్ నెంబర్స్ ఇవ్వకుండా ఇచ్చినారు. ఈ రోజు కూడా సుప్రీంకోర్టు హెస్ టేకెన్ ఎ సీరియస్ నోట్ ఆఫ్ ఇట్. వాట్ ఇస్ దిస్? యు హావ్ నాట్ మెన్షన్డ్ ఎనీ నెంబర్స్ ఆఫ్ ది బేరర్ బాండ్, ది ఎలక్టోరల్ బాండ్. సో ఒకవేళ అరెస్ట్ అయితే మాట్లాడదాం. ఒకవేళ అరెస్ట్ అయితే పెద్ద ఎత్తున మొత్తం ఆడబిడ్డను అరెస్ట్ చేసినారు, కేసీఆర్ గగ్గోలు పెట్టి చాలా ఆనందంగా ఫీల్ అవుతారు అందరు, ఎవడు పట్టించుకోడు. ఒకటి, శ్రీనివాస్ చెప్పిన ప్రకారంగా కాంగ్రెస్ కి ఇంకొక విమర్శన తగ్గిపోతుంది. అంటే యాక్చువల్లీ అయితే ఇప్పుడున్న పరిస్థితులలో అంటే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రచారం చేస్తున్నాడో తన న్యాయయాత్రలో, భారత్ న్యాయయాత్రలో ఏదైతే బీజేపీ గురించి మాట్లాడుతున్నాడో ఆ టోన్ అండ్ టెనర్ ఇక్కడ మన కాంగ్రెస్ వాళ్ళు వాడట్లేదు, ఆ భాష వాడట్లేదు, ఆ రకమైనటువంటి టెంపో వీళ్ళ దాంట్లో లేదు. ఇక్కడి నాయకులు కేవలం ఓన్లీ బీఆర్ఎస్ తర్వాత కేసీఆర్ కుటుంబం మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. మోడీని కానీ, మోడీ ప్రభుత్వం చేసిన అరాచకాల మీద కానీ ఏ రకమైనటువంటి విమర్శలు వీళ్ళు చేయట్లేదు.
ఓకే. మీరు ఇప్పుడు ఒకటి ఆలోచించండి, మొన్న నాసిక్లో మీటింగ్ జరిగింది మహారాష్ట్రలో. ఓకే. రాహుల్ గాంధీ గారు 5 పథకాలను అనౌన్స్ చేసినారు దేశవ్యాప్తంగా, మహిళల విషయంలో కూడా, తర్వాత రైతుల విషయంలో కూడా. ఈ మహిళలకి ఏమన్నారు, ప్రతి పేద మహిళకి 1,00,000 రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేస్తాము అని అన్నాడు. తర్వాత రైతుల విషయంలో ఏం చెప్పినాడు, ఈ జిఎస్టీ అనేది రైతులకు మేము అంటనీయము, రైతులు ఫార్మర్స్ నీడ్ నాట్ పే జిఎస్టీ అని అన్నారు. కేంద్రంలోనేమో కాంగ్రెస్ హైకమాండ్ రైతుల పట్ల, తర్వాత ఈ మోడీ చేస్తున్నటువంటి దుష్పరిపాలన పట్ల ఎంతైతే కఠినంగా మాట్లాడుతుందో ఆ కఠినమైన వైఖరి ఇక్కడ లేదు. ఇక్కడ ఎంతసేపు కవిత, హరీష్ రావు, కేటీఆర్ తొక్కుడు, పాతిపెట్టుడు, బొందబెట్టుడు, ఇదే భాష వాడు. ఈ స్ట్రాటజీని ఎట్లా చూస్తున్నారు? ఒకవైపున మోడీ రోడ్ షో మల్కాజ్గిరిలో, ఇదే హైదరాబాద్ లో కవిత అరెస్ట్ అన్న వార్త, ఇది ఎట్లా అంటే ఓ రకంగా మోడీకి ఒక అవకాశం, ఒక ఇదేందో చూడు, మేము అవినీతి పరులు ఎవడున్నా కానీ యాక్షన్ తీసుకుంటాం, ఆంధ్రని తీసుకున్నాం, అటనే కవితను కూడా అరెస్ట్ చేయించినాం, ఈ అవినీతి పరులు అందరూ జైళ్ళలో ఉంటారు, కాంగ్రెస్ లో కూడా చాలా మంది అవినీతి పరులు, వీళ్ళు కూడా అతి త్వరలో శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరుకుంటారని చెప్పుకోవడానికి మోడీకి ఒక ఎలక్టోరల్ పాయింట్ అవుతుంది, అది ఒక ఆర్గ్యుమెంట్ పాయింట్ అవుతుంది అంతే. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శరత్ సార్, థ్యాంక్ యూ. సో ఇది కవిత అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు అయితే వినబడతా ఉన్నాయి. చూద్దాం మరి ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ రాత్రి వరకు రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది. ఏదైనా జరగడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఏ క్షణం ఎటువైపు మళ్ళీ ఆశ్చర్యం లేదు. చూద్దాం, చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.